ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్నే గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా గోంగూర తోటకాడ కాపుగాస ఆ కోడి కోసి వేళ దాకా ఎదురు చూసా పడాస్ ఫుల్లీ లోడెడ్ బిందా ఆమె పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై వార్నింగ్ ఏంటి అందరికి మీరు అరుస్తే అరుపులే మేము అరుస్తే మెరుపులే అరవరా వాళ్ళందరూ అరిసిండ్రు కాబట్టి మనం అరవకుండా ఎనర్జీ సేవ్ చేసుకొని బాగుందాం. వి లవ్ యూ సిరౌండ్. పగోళ్ళు కూడా మనల్ని లవ్ చేస్తున్నారు. ఈ రోజు ఆమె తుమిలో నేను దగ్గరుండి సపోర్ట్ చేసి గెలిపించబోతున్న టీం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంఈసీ ఎస్ఆర్ నగర్. అదే కాలేజ్ కానీ బ్రాంచ్ గెలిచే బ్రాంచ్ ఎంపీసీ. చూడండి ఈ రోజు ఎంఈసీ గెలుస్తుందని మీకు నిరూపిస్తాను. అన్నిటికంటే ముందు లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సో ఈ రోజు పంచ్ పటాకా టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో లోపల ఆనందంగా ఉన్నా బయట మాత్రం బాధగా నటిస్తుంటాము. హాయ్ అన్న, హాయ్ అక్క, దిస్ ఇస్ రమ్య. హాయ్ రమ్య. రమ్య స్కూల్ ఆను ఎంపీసీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజా? శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంఈసీ. ఏడుంది అది? కాలేజ్ ఎక్కడుందో అక్కడే ఉంది. ఏమన్నా ఇచ్చిందా మా పిల్ల? ఎస్ఆర్ నగర్ రాసింది కదా. ఆన్నే ఉంది మరి కాలేజ్. మాదే కాలేజ్ మా కాలేజ్ అని అంటది. నీ ఫ్రెండ్ ఎవరంటే నా ఫ్రెండే అని అంట. అన్ని అట్లనే అంటది. మనమే గెలుస్తున్నాం కదా ఈ రోజు. పక్కా ఆన్సర్ చెప్పు. మా ఫ్రెండ్ చేసుకున్న అబ్బాయికి మ్యాటర్ లేదని తెలిసినప్పుడు మ్యాటర్ అంటే పర్సులో డబ్బులు కదా, ఆ మ్యాటర్ కదా. మీరు ఏదనుకుంటే అదే. అది నేనైతే కరెక్టే అనుకుంటున్నా. నెక్స్ట్. నా పేరు ఆదిత్య. మహేష్ బాబు. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఆదిత్య బాబు. యా క్లాస్ లో మా సార్ నన్ను కొట్టుండే, బయట వాళ్ళ పిల్లని చితక్ కొట్టింది. లోపల చాలా ఆనందించా గానీ బయట బాధపడ్డే. బయట కుమ్మేసిండు కదా, అది బాధ వేసుకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ సార్ ని బాగా తన్నుడు గుద్దినా అని అనుకుందాం, ఓకేనా? ఫస్ట్ నేను కొట్టినా నువ్వు బాధలు ఉన్నావు. బయటకు వచ్చిన తర్వాత మా ఆవిడ నన్ను కుమ్ముకుంది. అప్పుడు నీలో ఎట్లా ఆనందం ఉంటుంది? ఓకేనా? ఒక సైడ్ నవ్వు. ప్లీజ్ సార్. ఆయన ముఖం చూస్తే చేసేటట్టు అనిపిస్తుందా నీకు? ఆయన చూస్తుంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, నేను ఇప్పుడు ఏం చేయాలా అన్నట్టు. ఆయనకి బేసికలీ మనం చెప్పింది అర్థం కలగో, ఇంకా వెతుకుతున్నాడు ఏం చేయాలా అని. అర్థమైంది. ఓకే ట్రై చేద్దాం. రెడీ. నేను కొట్టినాను, బాధలు ఉంటా, నొప్పి అవుతుంది నీకు. ఏమండి సిగ్గు లేదా? మహేష్ బాబుని ఎందుకు కొట్టారు? చూసావా? ఏదిరా? చూసేసా కూసో. బాగా చేస్తాడు కదా. బాగా చేస్తాడు. నెక్స్ట్. అన్న ఒక గేదె నన్ను ఇప్పటివరకు ఫస్ట్ టైం పిలిచే. అరే గేదెలకు కూడా ఒక మనసు ఉంటుంది, ఆ మనసులు కూడా పని చేస్తాయి అని చెప్పరా ఆయనకి. సేమ్ టు సేమ్ డైలాగ్. ఆయన గేదె అంటే నిన్ను చూసి సేమ్ టు సేమ్ అన్నాడే. ప్రవీణ్. హాయ్ ప్రవీణ్. నా పెళ్ళం నాకు విడాకులు ఇస్తున్నప్పుడు లోపల ఎంత హ్యాపీగా ఉన్నా బయటకు బాధ నటిస్తా. అవునా? ఇప్పుడు నేను నీ పెళ్ళాం, మన ఇద్దరికి ఇప్పుడు లేదండి. నాకు ఇప్పుడు నీతో విడాకులు కావాలి. నాకు కూడా మీతో ఇప్పుడు విడాకులు కావాలి. ఆకులు ఇస్తా, పోకా తిను, ఆకు తిను. నాకు నీకు ఇంకా ఏం సంబంధం లేదు. నాకు నీకు ఇంకా ఏ సంబంధం లేదు. ఆకు పోకా తిను. నేను మీకు విడాకులు ఇచ్చేస్తున్నా.
పాకు పోక అడుంది పో. బాగా చేశాడు కదండి, అద్భుతంగా చేశాడండి. నెక్స్ట్ నా పేరు తరుణ్. తరుణ్ ఒక పాట పాడవు ఏదన్నా, నీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా. కొంతసేపు ఉన్నాయి అక్క. పర్లేదు మేము ఉంటాం, మాకు అరే గేట్లు బంద్ చేసిర్రు, నీ పాటకు నిజంగానే వాళ్ళు లేచి వెళ్ళిపోవాలరా, మనమే ఉండాలి. మా తరపు నుంచి కూడా ఒకటి పాటలు పాడతాడు, మీ తరపు నుంచి ఒకరు పాటలు పాడతారు. చూద్దాం ఎవరు బాగా పాడతారు. రే నా తరపు నుంచి పాటలు పాడడానికి ఎవర్రా? లేరా గేదె. ప్రవీణ్ నువ్వా? ఇగో నాన్న, నీ పాటకి వాళ్ళందరూ లేచి వెళ్ళిపోవాలి, నీ పాటకి మా వాళ్ళు లేచి వెళ్ళిపోవాలి. ఎవరు లేచి వెళ్ళిపోతారో చూద్దాం. కమాన్ రా, ఫస్ట్ లేడీస్ కాబట్టి నువ్వు స్టార్ట్ చేయమ్మా. అంటే గేదె లేడీ కాదా? మనం అమ్మ కుట్టినాం, అమ్మ లేడీ, గర్వంగా నిల్చోరా. ఇష్టం ఆపకు నువ్వు, అసలు వాళ్ళు లేచి వెళ్ళిపోవాలి. నువ్వు కడవ మీద కడవ పెట్టి నడుస్తుంటే అమ్మా ఓ ఓసేరా మల్లమ్మ. మీ ఎంపీసీ వాడు కూడా మా పాటనే ఆడిండా. అది విజయశాంతి గారి పాట పాడినాం మేము. స్టాప్ ఇట్. నెక్స్ట్. రావో ఈ చందమా మా వింత గాథ వినుమా, రావో ఈ చందమామ సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్. టోయ్ 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 టోయ్. ఇప్పుడన్నా అర్థమైందా ఎంఈసీ వాళ్ళ ఏజ్ ఏందో? ఆ కాలం వాళ్ళు ఇల్లు. రామారావు గారి పాట ఇది, రామారావు గారి పాట. అరే మాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాలం ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆ ఎన్టీఆర్ కి ఎప్పుడు ఇట్లా మొక్కుతాడు. అందుకే మన తాతలు వచ్చారు కాబట్టి తాత అమ్మమ్మలకు హాయ్ చెప్పండి అన్న. మీరు నా కాలు మొక్కలరా. మేము మీ కాలు మొక్కుతాం, ఆస్తమా ఫిట్స్ వస్తే హాస్పిటల్ కూడా జాయిన్ చేస్తాం. మీరు కూడా ఏదో ఒక రోజు ముసలోళ్ళు అవుతారు. కానీ నెక్స్ట్ సాంగ్. మల్లమాల తోటున్నది ఆ తోటలో నా చిన్న కోటున్నది. ఆ తోటలో నా. ఆడికి రాదు, ఆడికి రాదు. పాడు. దాని పేరే పటాసు. ఫుల్ టు లే బిందాసు. స్టాప్ ఇట్. నెక్స్ట్. కళ్ళు దాగి కలుసుకుంటేమా ఒగల మారి వయ్యారి మనము కలుసుకుంటేమా నెక్స్ట్. కళ్ళజోడు కాలేజు పాప. గెలిచిన సందర్భంలో మావాడు తొడగొట్టుచునా. కళ్ళు దాగిని కళ్ళ చూడట్లే చేస్తారు. ఆన్సర్ చెప్పవా? నా ఫ్రెండ్ నేను మటన్ బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు తినక ముందు వాడికి మోషన్స్ వస్తాయి అనమాట. సో అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయినప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది. వాడికి మోషన్ ఎప్పుడు రావాలో కూడా నువ్వే రాసి పెడతావారా? అంటే మటన్ బిర్యానీ మిగిలితే మొత్తం ఈడ తినేస్తాడు. వెళ్ళేప్పుడంటే ఇద్దరం కలిసి వెళ్ళేటప్పుడు అరే నీకు ఇప్పుడు మోషన్ రావాలి రాపో. నెక్స్ట్. ఫ్రెండ్ గాని లవర్ వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నప్పుడు నేను లోపల ఆనందంగా ఉన్నా, బయట బాధగా ఉన్నట్టు నటిస్తా. మగాడి బుద్ధి. ఫ్రెండ్ లవర్ ఫ్రెండ్ వదిలేసి వీడిని పట్టుకుంటాడంట. అర్థం కాదు. నెక్స్ట్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు XYZ, వాళ్ళ లవర్ ABCD. ఆ ABCD వదిలేసి నన్ను పట్టుకుంటే వాడికి లోపల బాధగా ఉన్నా హ్యాపీగా ఉంటాడు కదా. నాకు కూడా అర్థం కాలేదు బేసికలీ. వదిలే. నెక్స్ట్. చూసిండ్రా మీ వాళ్ళు లేస్తారు, మళ్ళీ మా పాట లేచిందా? ఏమరా సల్ల కూర్చొని నిల్చడే. అరే సాటి ఆడది నిల్చున్నప్పుడు ఇంకో ఆడదాని వై నువ్వు నిల్చోడానికి సిగ్గులేదు. ఆడదాని కాదు మొగోడు నేను చెప్పురా గట్టిగా. ఆడదాని ముందు మొగోడా నించుంటాడాక. ఆడదాని ముందు మొగోడే లేదు, ఏడు మొగోడైతే. ఓకే ఎనీ హౌ ఇద్దరు ఆడవాళ్ళు ఒకటేసారి నిల్చున్నారు కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళేందే సాంగ్స్ వార్ జరిగింది, ఇప్పుడు డైలాగ్ వార్ జరుగుతుంది. ఇద్దరు డైలాగ్స్ చెప్పుకుంటుండాలి. మా వాడిని చూసి కూడా ఇట్లాంటి టాస్క్ ఇస్తావు కదా. డైలాగ్ వారంటే నేను వేరే చెప్తా. లేదు మా పిల్లని చూడు నువ్వు, దాని తర్వాత ఓకే అవుతుంది. యాక్టివ్ ఉన్నదా పిల్ల? లేదు ఇప్పుడు చూడు, ఫస్ట్ డైలాగ్ చెప్పమంటే ఏం చేస్తావు చూడు. చెప్పునా డైలాగ్ చెప్పు. ఒక్కొక్కరి కాల్ షేర్ కానీ 100 మందిని ఒకేసారి పంపి. అగో వాడేమో ఏం చెప్పాలని పక్కన అడుగుతాడు. మళ్ళా డైలాగ్ అరే
లడ్డు లేవురా. ఇది సరి సమానంగా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో జరుగుతుంది, మధ్యలో దున్నపోతులు రావద్దు. నానా మనం దున్నపోతు పాలు దాగి పెరిగినాం. నీ బొంద డైలాగ్ గప్పనడా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఉల్లిగడ్డలు నరుకుతాడు. ఫ్లూట్ జింక ముందు సింహ ముందు కాదు. లడ్డు నువ్వు అరిస్తే మీ పిఏ వణుకుతాడేమో, నేను అరిస్తే ఏపీ వణుకుద్ది. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. సన్నగా ఉన్నావు. చెప్పరా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో. అదిరా ఎంపీసీ అంటే. ఆన్సర్ చెప్పినారను. నా భర్త ఊరు వెళ్ళేటప్పుడు లోపల ఆనందంగా ఉండి బయటికి బాధపడతా. ఏమండి మీరు ఊరు వెళ్తానన్నారు కదా? అవునే వెళ్తున్నాను, బాయ్. ఏమండి బేసికలీ పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టినా. నేను ఒక్కదాన్ని ఎలా ఉంటాను? అబ్బా ఉండాలి. పక్కింటి సురేష్ వాళ్ళు కూడా లేరే. సురేష్ వాళ్ళు ఉంటే అన్నయ్యలాగా తోడు ఉంటాడు కదా. ఇప్పుడు బర్రె వెయిటింగ్, పాలు పితకాలి, ప్లీజ్ పోవాలి. బాయ్ అండి. ఒకటి మర్చిపోయా. వద్దండి వెళ్ళండి. ఫోన్ చేయండి. పాలు స్టవ్ మీద పెట్టా, ఆగే. ఫోన్ చేయండి. ఏడికి? ఫోన్. ఓకే పాలు చూసుకుంటావు కదా. యా, చూసుకుంటా. ఓకే బాయ్. బాయ్. అది బేసికలీ టవల్ ఆరేసా బయట. నువ్వు ఆనందంగా ఉంది కదా నీకు, నువ్వు పోతా అనుకున్నాగా. నెక్స్ట్. అరే హూస్ ది మోస్ట్ హ్యాపెనింగ్? డాన్స్ అంటే డాన్స్, సింగింగ్, కిల్లర్ గై. ఎందుకురా ఏమన్నా టాలెంట్ షో చేస్తున్నావా ఏమన్నా? నో ఇప్పుడు కాంబినేషన్ ఉంటుంది అనమాట, డూయట్. మీ దాంట్లోకి వెళ్ళి డూయట్, అమ్మాయి అబ్బాయి, ఇక్కడ నుంచి అమ్మాయి అబ్బాయి. పాట మీద ఎవరు బాగా డాన్స్ చేస్తారు? ఎవరు? పాప సుశీల నువ్వులే. గర్ల్స్ లో యాక్టివ్ ఎవరు లేరా? ఇదే లాస్ట్ పంచ్ పటాకాలో ఇప్పుడు ఈ డ్యూయట్ డాన్స్ ఎవరైతే చాలా బాగా చేస్తారో ఆ టీం గెలిచినట్టు. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందా? ఎంఈసీ వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందా? చూద్దాం. లాస్ట్ కాంపిటీషన్, మ్యూజిక్. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అసలు సిసలైన కెమిస్ట్రీ పాట పెడితే ఆ హీరో హీరోయిన్లు కూడా సిగ్గుతో చచ్చిపోతారు. నిజంగా రాఖీ పండగ అన్న చెల్లెలు చేసినట్టు లేదు. I told you not to go on the sides. ఏం సైజు? మేము మినీ కెమిస్ట్రీ, మీది మ్యాక్సీ కెమిస్ట్రీ. మాది క్యూట్ కెమిస్ట్రీ, మీది అడ్డగోల కెమిస్ట్రీ. అందుకే గెలిచింది సో ఇంతతో పంచపడాక అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ ఆడుకునే టైం వచ్చేసింది, విచ్ ఇస్ ఆట ఆడుకుందాం రా. సో ఈ రోజు ఆట ఆడుకుందాం రా మా ఎంబీసీ తరపు నుంచి నలుగురు కత్తి లాంటి పిల్లలు వస్తున్నారు. స్టార్ట్ అప్ 1 2 3 4. వెరీ గుడ్ వెరీ గుడ్. మా సైడ్ ఉన్నారు డాన్స్ కే డాన్స్ నేర్పించే వీరులు, రండి. ఓకే ఆట ఆడుకుందాం రా, సెట్ అప్ ప్లీజ్. సో ముందుగా ఎంపీసీ వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి నేను మీకు ఇస్తున్న టాపిక్ రోగాలు. సో ఆ రోగం పేరు చెప్పి ఇప్పుడు తలనొప్పి, దగ్గు, హచ్చి, సర్ది, అబ్బా గజ్జి, అబ్బా గజ్జి ఇలా
చెప్పాలి. ఎవరైతే మధ్యలో ఆపేస్తారో వెనక నుంచి అప్పుడు మా వాళ్ళు వేసుకుంటారు. రెడీ 3 2 1 స్టార్ట్. కొట్టండి రా కొట్టండి రా. ఫస్ట్ చక్కగా చెప్పండి. హచ్చి అని తుమ్మి సర్ది అని చెప్పవా? హచ్చి అని చెప్పి సర్ది చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? హచ్చి అంటే మేము తలనొప్పి అనుకున్నాం. చెప్పు రెడీ. హచ్చి సర్ది. హచ్ సర్ది అబ్బా తలనొప్పి. హచ్చి సర్ది అబ్బా తలనొప్పి. అబ్బా గుండె నొప్పి. అబ్బా గుండె నొప్పి. హచ్ సర్ది బా తలనొప్పి బా గుండెకాయ కొట్టండి రా. రెడీ. దగ్గు. దగ్గు అమ్మా తలనొప్పి. దగ్గు అమ్మా తలనొప్పి. అబ్బా గుండె నొప్పి. దగ్గు బా తలనొప్పి బా గుండె నొప్పి. ఫీవర్ అబ్బా తలనొప్పి. దగ్గు రావాలి దగ్గు. first. అరే, ఏయ్, ఏయ్. మీరు ఇప్పుడు కొడుతున్నారు బిడ్డ. నెక్స్ట్ మేము అక్కడికి వస్తాం చూసుకోరి. హచ్ సర్ది. హచ్ సర్ది దగ్గు. హచ్ సర్ది దగ్గు అమ్మా తలనొప్పి. సర్ది ఉండే ఫస్ట్ సర్ది ఉండే ఫస్ట్. అరే నువ్వు ఐటం గానిలో ఉండు. ఇట్రానా అమ్మ నువ్వు అటు పో. అమ్మ నాన్న అట్లా పో. లాస్ట్ పో. రెడీ. ఫస్ట్ నువ్వు రెడీ. యాక్షన్. బా కాలు నొప్పి అబ్బా కాలు నొప్పి. హచ్ సర్ది అమ్మా కాళ్ళొప్పి. హచ్ సర్ది హచ్ సర్ది. తగ్గిందిరా. నెక్స్ట్. కింద పడ్డా చేయి నొప్పి. కింద పడ్డా చెయ్యి నొప్పి ఎదురా. ఇగో అబ్బా చెయ్యి నొప్పి అనాలి. చెయ్యి ఇరిగింది. ఎందుకురా లేచుడు పెట్టుకుని అందరు లేస్తారా? వాళ్ళకి గుర్తుంటది అప్పుడు. అవునవునవును చెయ్యి మళ్ళీ చెయ్యి. చెయ్యి ఇరిగింది. అబ్బా చెయ్యి నొప్పి. అరే అది ఇరిగింది అన్నారా? ఇరిగిందంటే నొప్పి కొట్టండి. హచ్ సర్ది హచ్ సర్ది దగ్గు. హచ్ సర్ది దగ్గు. రెండు సార్లు తగ్గింది. ఒకటిసారి తగ్గింది. కొట్టాడు. రెడీ. దగ్గు దగ్గు అమ్మా తలనొప్పి. దగ్గు అమ్మా తలనొప్పి. అమ్మా గుండె నొప్పి. దగ్గు అమ్మా తలనొప్పి. అమ్మా గుండె నొప్పి. హచ్ సర్ది. ఎట్లా కొడతారు? మేము తనలు తింటున్నాం. అరే మేము మంచుకున్నాం అంటే ఆడిస్తున్నాం. మేము చక్కగా చెప్పొచ్చు కదా. ఆమె చెప్పండి. అంతా వీళ్ళ ఇగో అగో ఈమె చూడు. చూడను అబ్బా. రెడీ రెడీ. స్టార్ట్. బా ఫీవర్ అబ్బా ఫీవర్. హచ్ సర్ది ఫీవర్. హచ్ సర్ది దగ్గు అమ్మా ఫీవర్. హచ్ సర్ది దగ్గు అమ్మా తలనొప్పి. అబ్బా యా నెక్స్ట్. రెడీ స్టార్ట్. సర్ది సర్ది అరే నిజంగానే సీతున్నారా రైలు. రెడీ యాక్షన్. చెవు నొప్పి అబ్బా చెవు నొప్పి. హచ్ సర్ది అబ్బా చెవు నొప్పి. హచ్ సర్ది దగ్గు అబ్బా చెవు నొప్పి. హచ్ సర్ది అమ్మ తలనొప్పి. యా లాస్ట్ 2 ఛాన్సెస్. కానీ ఏ ఆగు లాస్ట్ నువ్వు ఇట్రా అమ్మ. నువ్వు ఫస్ట్ రా. అబ్బా తలనొప్పి. అబ్బా తలనొప్పి దగ్గు. అబ్బా తలనొప్పి దగ్గు. సర్ది అబ్బా తలనొప్పి దగ్గు. హచ్ సర్ది అబ్బా ఫీవర్. అబ్బా తలనొప్పి దగ్గు సర్ది అబ్బా ఫీవర్. హచ్ ఇంకేముంది ఇంకేముంది. అరే ఎందుకు రా ఇట్లా తింటారు? చక్కగా చెప్పచ్చు కదా. మీరు చక్కగా కొట్టచ్చు కదా. ఆవిడతో ఎందుకు కొట్టిస్తారు? అగో అగో అగో. అబ్బా కడుపు నొప్పి. అబ్బా కడుపు నొప్పి. సర్ది. అది దగ్గు సర్ది అంటే ఇగో నువ్వు దగ్గి సర్ది అంటావేందక్క? లాస్ట్ అండ్ ఫైనల్. అమ్మా గజ్జి. అమ్మా గజ్జి దగ్గు. అమ్మా గజ్జి దగ్గు. పైల్స్ పైల్స్.
అమ్మా గజ్జి దగ్గు అబ్బా పైల్స్ అబ్బా సర్ది అబ్బా గజ్జి దగ్గు మా పైల్స్ ఫీవర్ సర్ది ఆ ఫీవర్ సో మేము ఇచ్చిన టైం లిమిట్ లో మీరు 11 టైమ్స్ దొబ్బెట్టిండ్రు. ఇప్పుడు మా వాళ్ళ ఛాన్స్, రండిరా. నానా మనకి ఇన్ని సార్లు చుక్క చూపెట్టారు కదా, ఒక చిన్న ట్రయల్ అనుకోండి. ఎవరు మిమ్మల్ని ఇట్లా డిన్ 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 అని కొట్టమన్నారు? ఇప్పుడు మీకు చుక్కలు కొట్టండి, అట్లనే కొట్టాలి. మా వాళ్ళకి ఆ బొంగులు వాడే అవసరం రాదు, ఎందుకంటే వాళ్ళు మెమరీలో తోపు. మీరు మెమరీలో తోపేమో, నేను ఇచ్చే టాపిక్ ఇస్తే సల్లా పడతారు. నీకు తెలుసా అక్కడ 24 GB 64 GB 128 256 GB మెమరీ కార్డు. మనుషులు కాదు వీళ్ళు రోబోలు అంటారు. ఎస్, చూద్దాం మెమరీలో ఏం చేస్తారో. టాపిక్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నవరసాలు ఉన్నాయి కదా, నవరసాలే కాకుండా ఏదన్నా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్ నేను చెప్పాలి మీరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ శృంగారం, కోపం, నవరసాలతో పాటు ఏ రసమైనా ఓకే. యాక్షన్. నవ్వు ఏడుపు నవ్వు ఏడుపు ఏయ్ కొట్టు కొట్టు కొట్టు. ఒరే ఆడు ఇంకోటి చెప్పకంటే ముందే నువ్వు ఆగమైనవు, నీకు వస్తుంది. అదే వాడిది కంప్లీట్ అయినాక నువ్వు చెప్పాలిగా. రెడీ కానీ. నవ్వు ఏడుపు ఏడుపు సువర్ణ నువ్వు ఇట్రా. సువర్ణ ఇక్కడ కూర్చో. సువర్ణ రెడీ. నవ్వు నవ్వు ఏడుపు నవ్వు ఏడుపు దగ్గు దగ్గు మా మహేష్ బాబు అప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ బాబు వాళ్ళు కొట్టినప్పుడల్లా మనం డాన్స్ చేద్దాం. నువ్వురా. నీ ప్రకారం నవరసాలంటే ఎన్ని ఉండొచ్చు? చాలా చాలా బానే ఉంటాయంట. నానా నవరసాలు అంటే ఎన్ని? ఇప్పుడు నీ ప్రకారం నవరసాలు ఎన్ని? ఒక 14-15 ఉండొచ్చు. నీ ప్రకారం నవరసాలు ఎన్ని? 14-15 ఉంటాయి నవరసాలు. దాంట్లో ఏమేమి ఉంటాయని అనుకుంటున్నాను? అయ్యో హాస్యం, ఏడుపు, శృంగారం, కోపం, బీభత్సం, రౌద్రం, కరుణ అవన్నీ ఉంటాయి. ఓకేనా? ట్రై చేయి ప్లీజ్. నాన్న నవరసాలు అంటే 9 నాన్న, నవ అంటే 9. ఓకేనా? రెడీ స్టార్ట్. నవ్వు నీ అమ్మ అది ఒక్కటే వస్తా నీకు? నీకేం రాదా? వేరే చెప్పరా ఏదైనా? కోపం 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 నొప్పి ఏ నీ అబ్బాని బాధానికి పోయా శృంగారం అరే శృంగారం రాలేదు. ఒకసారి శృంగారం అను. రే 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయి వస్తుంది. ఒక్కసారి వస్తుందనా అరే 10 టైమ్స్ చేయరా. శృంగారం ఐ మీన్ చూడు ఫస్ట్. శృంగారం ఇప్పుడు ఈ పాప ఎట్లా చేస్తావు చూద్దాం. చూడండి ఆమెని. శృంగారం కోపం ఆ వీడి వరకు వచ్చి అవును నేను ఏం చేస్తున్నా. శృంగారం కోపం కోపం
నవ్వు. శృంగారం, కోపం, నవ్వు. చెప్పానా డబ్బులు చెప్పాను. స్టార్ట్ మా. విభోత్సవం. అరే లాస్ట్ టైం దూల తీర్చేయాలి. విభోత్సవం. విభోత్సవం, శృంగారం. బీభత్సం, శృంగారం, కోపం. బీభత్సవం, శృంగారం, కోపం, బాధ. బీభత్సం, శృంగారం, కోపం, బాధ, హాస్యం. విభోత్సవం, శృంగారం, కోపం, బాధ, నవ్వు. ఓకే లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ రౌండ్. ఓసారి ట్రై చేయి. ఓసారి ట్రై చేయి. సో ప్రస్తుతానికి మా ఎంపీసీ ఎంఈసీ ఇద్దరు ఖాతాలు ఓపెన్ చేయకుండా 0-0 పాయింట్స్ తో ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక పాయింట్ గెలుచుకునే ఛాన్స్. అదే ఓసారి ట్రై చేయి. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. వచ్చేటప్పుడు పాట పాడుకుంటూ బయలుదేరుతారు. అక్కడ నుంచి పాట పాడుతూనే సింగిల్ హ్యాండ్ వాడి ఈ బ్లాక్ ని జరిపి పైన పెడతారనమాట. ఎవరైతే బ్లాక్ జరిపి పైన పెట్టి సందర్భంలో కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోతారు. అండ్ అవతల టీం వాళ్ళు పనిష్మెంట్లు ఇస్తారు. ఎస్, సో స్టార్టింగ్ 4 rows వదిలేసి కింద ఏమన్నా వాడండి, పాట పాడుతూ రావాలి. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని. మబ్బులోన వాన వెల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముళ్ళులా దాగినావుగా, ప్రేమ పిచ్చి పెంచడానికా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ విజ్ఞానం నువ్వేనా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. అందమైన ప్రేమరాని చెయ్యి తగిలితే స్వర్ణమేలే. అందమైన ప్రేమరాని. ఓకే ఓకే ఓకే. अच्छा चलता हूँ दुआओं में याद रखना. अच्छा दिल के संदूकों में मेरे चिकाब रखना. अरे परवीनु, अरे परवीनु, भी मेरा तो सलाम रखना. अंधेरा तेरा కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకల రూపసివే, చిత్రమైన రాపసివే, చికని ధనాశివే, సరసకు చలి చలి రాదు రాదు. తూనే మారే ఎంట్రీ तूने मारी एंट्री यार दिल में बजे घंटी यार टंग टंग टंग. నువ్వంటే నా నవ్వు, నేనంటే నే నువ్వు, నువ్వంటూ నేనంటూ లే. అమ్మో ఎందుకు కొడుతున్నావు నాన్న అట్లా? అబ్బా ఎందుకు రావు, పాట పాడు నువ్వు. ఎట్లా నువ్వు పాట పాడతలేవు తీస్తలేవు. మాటే వినదుక వేగం దిగదుక వేగం వాడే. हम तेरे बिना अब रह नहीं सकते. బాడీ తగ్గట్టు పాట పాడొచ్చుగా. तेरे बिना क्या वजूद मेरा, चैन भी. तुम जाओ अभी. ఓ ప్రియా ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలు మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా, వావ్, ఒంటరియో అల్లో ఉన్నావు పిరిలో.
కాదని కళ్ళు తాగి కలుసుకుంటివా మొగల ఇప్పుడు పాటలు ఆపేసి మేము డైలాగ్స్ చెప్తాం. రెడీ? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. అది బ్లాక్ల కింద పడేస్తే నీ మైండ్ నిజంగానే బ్లాక్ అవుతుంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ. అవునా? అయితే వద్దు, నువ్వు మరి తీయద్దున్నాడు. ఏమంటివి జాతిన పొమ్మన సూత సుతున కిందు నిలవ అర్హత లేదు అందువా. ఇది అయ్యే వరకు ఆపవాలా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? మెల్లిగా ఇప్పుడేం పీకుతారు? పీకే వాళ్ళు వస్తున్నారు, పీకుతారు. ఏం లేదు ఇక్కడనైతే. ఇక్కడ చూడు. హాయ్. కింద పైన ఉప్పు మా రవణ తోపు, కింద పైన ఉప్పు మా రవణ తోపు, కింద పైన ఉప్పు రవణ తోపు. దీన్ని ఉపకరా కింద మీద ఉప్పు రవణ తోపు, కింద మీద అయిపోయింది. ఓకే, ఎంపీసీ రెడీగా ఉండండి. ఇప్పుడే పీక్తారే. వీలైతే ప్రేమిద్దాం చూడు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిద్దాం. మా ఎంపీసీ వాళ్ళు పీకుతారు. అరే పీకండి రా వెళ్ళి. మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు, అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఆ పిల్లకి ఏమైనా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? ఇప్పుడే వివేకుతారు. హాయ్. ఏ తీయాలరా పై ఇంతసేపా? ఒక్క నిమిషం. సో ఎంఈసీ స్టూడెంట్స్ వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇస్తున్నాము. కొంచెం స్టూడెంట్ లైఫ్ నుంచి బయటకు వచ్చి అడుక్కు తినే వాళ్ళు ఎలా ఉంటారు రోడ్డు మీద రకరకాలుగా మీరు చూస్తుంటారు కదా, మీ వాళ్ళని ఇమిటేట్ చేయాలన్నమాట. ఓకే, మీరు అడుక్కునే వాళ్ళ పొజిషన్ లో వెళ్ళి ఎంపీసీ వాళ్ళు గొప్ప, ఎంపీసీ వాళ్ళు గొప్ప, ఎంపీసీ వాళ్ళు గొప్ప అని చెప్పేసి ఎంత రిచ్ గా అడుక్కుంటారు. ఇప్పుడు అడుక్కుంటారా? అంతేనా? వెరైటీగా అడుక్కోకపోతే డిఫరెంట్ అందుకే అంత అవసరం లేదు. మీరు చక్కగా చేయకపోతే మేము వచ్చి ఒక్కొక్కటి బట్టలు ఇప్పేస్తాం. మా వాడు గేదె షర్ట్ తీసేయాలా? తీసేస్తాడు. ఓకేనా? అర్థమైంది కదా? 1 2 3 గో టు పొజిషన్స్. జగదేక వీరునిగా రోజు కొడితే రోజు రోకళ్ళ దరువేసి రామ, నీకు మధ్యలైపోయింది మామ. నీకేం రాలేవా? మా వాళ్ళకి వెళ్ళి తీసుకుంటున్నాయింది. వీడికి బాగా వచ్చింది చిల్లర 5. అది వెరీ గుడ్, సూపర్ ఎంఈసీ వాళ్ళు. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్, లెట్స్ స్టార్ట్. డి అంటే సో
బేసిక్ గా డి అంటే డి లో ఇక్కడ నుంచి ఒక పర్ఫార్మర్, ఇక్కడ నుంచి ఒక పర్ఫార్మర్ అంటే స్టూడెంట్స్ వస్తారు, ఒక ఛాలెంజ్ ఇస్తారు. ఎవరైతే ఆ ఛాలెంజ్ ని బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు విన్. సో లెవెల్ నెంబర్ 1 లో బేసిక్ గా ఏం జరుగుతుందంటే మీ ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వస్తువుని మీరు తీసేసేయాలి. అది అండ్ మీరైతే ఏదైతే తీస్తారో అవతల వైపు కంటెస్టెంట్ కూడా అదే తీస్తాడు. ఎవరైతే ఇంకా నేను చాలా తీయలేను అంటే నాకు సిగ్గు, నేను ఇంకా దీని తర్వాత నా వల్ల కాదని అనుకుంటారో వాళ్ళు ఓడిపోతారు, మిగతా వాళ్ళు గెలుస్తారు. సో ఈ ఛాలెంజ్ చేయడానికి నా తరపు నుంచి ఎవరు వస్తున్నారు? స్టాండ్ అప్, కమ్ ఆన్. నానా అన్ని జాగ్రత్తగా ఉన్నాయి కదా? ఓకే, ఇప్పుడు మేము కొన్ని దారుణాలు చూడబోతున్నాం, కానీ ఆడవాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు, మీకు ఆప్షన్ ఉంది. రెడీ? ఫస్ట్ మావాడు ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు ఫోన్ తీసిండట. ఫోన్ అమ్మో కంపొస్తుంది. అవ్వా దూరం రా, దూరం రా. రే వైర్ తీసిండు. నెక్స్ట్ చేతులో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కాలు బంగళా పోయనే, అయ్యో 100 రూపాయలంట, 100 రూపాయలంట. 100 రూపాయలు, 10 రూపాయలంట. ఆధార్ కార్డు, ఆధార్ కార్డు. 20 రూపీస్. ఏటీఎం కార్డు. ఆడు ఫోటోలంట. బా ఎట్లా చూస్తారు చూడు దొంగ ముఖాలు. అబ్బా ఏమేమి ఇస్తాడు అని హాలిగా. ఒక పర్సు, ప్యాంట్, ప్యాంట్. దేవుడా తీసిండా? వాటి చూడు. అయినా ప్యాంట్ తీసేసిండా? లేదు తీస్తున్నా నాగు. ఈమె కావు. ఇంకేం తీయవా? ఇంకేం తీయవా? తీసుకొని పోయి బయలుదేరు. మీ ఊరు బస్సు వెయిటింగ్ ఆడ. చేతులో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఓకే, సో ఈ దెబ్బకి ఎంపీసీ 2 పాయింట్లు లీడ్. సో ఇప్పుడు లెవెల్ నెంబర్ 2. లెవెల్ నెంబర్ 2 లో హ్యాండ్ షేక్ ఇవ్వాలి. అండ్ హ్యాండ్ షేక్ ఎవరైతే బాగా గట్టిగా ఇస్తారో అండ్ ఎవరు సస్టైన్ చేయలేక వదిలేరా అని ఓడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకేనా? ఇప్పటివరకు మనం లీడింగ్ లో ఉన్నాం. ఎంపీసీ కమాన్ ఈ రౌండ్ కూడా గెలిచేయాలి. ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నాడో వాడు రండి. ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? రెడీ? షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఎవడైతే చాలు అంటాడో చెయ్యి తీయనికి ట్రై చేస్తాడో వాడు ఓడిపోయినట్టు. మధ్యలో అన్న రాంగ్ పట్టుకున్నాడు, అన్న జారిపోయింది, చెమటొచ్చింది ఏముండదు. ఒక్కసారి చాలు అని తీసేసినప్పుడు అవుట్. ఓకేనా? 3, 2, 1 గో. ఓడిపోతుండు, ఓడిపోతుండు. నొక్కు. నలిపై రే ఆడు బ్యాంకాక్ లో మసాజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. హలో, మేము వచ్చేసాము డటాస్ టీవీ నుంచి. మీ ఫీలింగ్స్ ఈ రోజు ఎలా ఉన్నాయి షేర్ చేసుకోండి. వావ్, చాలా అద్భుతంగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు మరొకసారి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. స్లిప్పరీగా ఉన్నాయి. చేతిలో స్లిప్పర్స్ ఉన్నాయని అన్నారు ఆయన. సో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు? చేతులు స్లిప్పింగ్ గా ఉన్నాయి. ఈయన చేతిలో కూడా స్లిప్పర్స్ ఉన్నాయంట. ఇవంతా కాదురా ఇప్పుడు పంజా ఫైట్. ఇదైతే అయితలేదు. నీకు నొప్పి అవుతుంది కదా, ఓడిపోయినావా? ఇప్పుడు దీన్నే మేము కొంచెం మార్చి ఆర్మ్ రెజ్లింగ్ చేయబోతున్నాం. నువ్వు అటు వండు, నువ్వు ఇటు వండు. Your time starts in 3, 2, 1 go. Right now, I just wanna be, I wanna be alright.
హీఈస్ ది విన్నర్. ఈ రోజు మా బాహుబలి వల్ల వాళ్ళకి 2 పాయింట్స్ అయితే మేము ఇప్పుడే ఫ్రెష్ గా ఖాతా ఓపెన్ చేసి 1 పాయింట్. ఎస్, సో నెక్స్ట్ లెవెల్ డిసైడింగ్ రౌండ్ అవబోతుంది. ఒకవేళ మాకు పాయింట్ వస్తే టై అవుతుంది, లేదనంటే మీరు గెలుస్తారు. గో. ఓకే, సో లాస్ట్ లెవెల్ చిన్అప్స్. స్ట్రైట్ గా పెడతారు, అలా కూర్చుంటారు, అలా లేస్తారు. ఎవరైతే ఫస్ట్ అబ్బా అని కింద పడిపోతాడో ఆడ అవుట్. ఓకే, సో నా తరపు నుంచి కమాన్, గెట్ సెట్ గో. Get on the feet, on the smooth, on the street. Everyone is something better do us what you think. Now rock everyone, we're on the rhyme. Now keep the flow. ఎంపీసీ. ఆల్రైట్, వెరీ గుడ్. గౌతమ్ కల్పించాడు. ఒట్టు పెట్టి చెప్పుతాను, ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. అదే మరి ఎంపీసీ వాళ్ళ తడాకా చూపించి రౌండ్ గెలిచారు. ఈ రౌండ్ కాదు, ఎపిసోడ్ గెలిచారు. మీరు ఎపిసోడ్ గెలిచారేమో, కానీ మేము అందరి మనుషుల్ని గెలిచాము. ఓకే, ఏదేమైనప్పటికీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీయా ఎంఈసీ అని పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా కాలేజ్ వాళ్ళందరూ ఇంతగా ఎంటర్టైన్ చేసినందుకు శ్రీ చైతన్య కాలేజ్ కి థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం.